కళ్యాణ్ అయితే తన కబోర్డ్‌లో ఆల్బమ్ చూస్తూ ఉంటాడు. అందులో తన మ్యారేజ్ ఫోటోస్, అనామికతో తను కలిసి తీసుకున్న ఫోటోస్ అవన్నీ చూసి, అవన్నీ ఇంటి బయట పట్టుకొని వెళ్ళి ఒక దగ్గర పడేసి, వాటి మీద కిరోసిన్ పోసి నిప్పు పెడుతూ ఉంటాడు. ఇక అనామిక ఫోటోస్ అవన్నీ చూసి బాధపడుతూ ఉంటాడు. నేను నిన్ను ఎలా నమ్మి ప్రేమించానో నాకు అర్థం అవ్వడం లేదు అని చెప్పి ఆ ఫోటోస్ చూస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇక కళ్యాణ్ ఏం చేస్తున్నాడా అని చూడ్డానికి వచ్చిన కావ్య అలా చూస్తూ షాక్ అవుతూ ఉంటుంది. ఏం చేస్తున్నాడు? ఏంటి ఆ మంట? అని చెప్పేసైతే చూస్తూ కళ్యాణ్ దగ్గరికైతే కావ్య వస్తూ ఉంటుంది. ఇలా కావ్య దగ్గరికి వస్తూ ఉండి అలా అనామిక ఫోటోస్ కాలిపోవడం చూస్తూ ఉంటుంది కావ్య. ఇక కళ్యాణ్ అయితే ఆ ఫోటోస్ కాలిపోతుంటే అలా చూస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇక నాకు మనశ్శాంతి దొరికినట్లే. ఇక తన నుంచి నాకు విముక్తి కలిగింది అని అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక కావ్య కూడా కళ్యాణ్ ఏం చేస్తున్నాడో చూసి షాక్ అయ్యి అలా పోనీలే తను అనామికని మర్చిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అలాంటి కవి మనసులో లేకపోవడమే మంచిదని కావ్య కూడా ఆలోచించి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది.